గ్రంథము 24వ అధ్యాయం. మనం ఆరాధనలో ప్రవేశించక పూర్వము దేవుని యొక్క వాక్య భాగంలో నుండి క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని మరి వ్యక్తిగతమైనటువంటి ఆరాధనలో మనం ప్రవేశిస్తాము. మరి ఆరాధన కొరకు సహాయార్థంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం మనమంతా కూడా కలిసి చదువుకుంటాము. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అందరినీ ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాని సేవించుడి. యెహోవాని సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించుదురో నది అందరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో అమోరీయుల దేశమున మీరు సేవించున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవించుదము. చదువుకున్నటువంటి వాక్య భాగము ద్వారా ప్రభు మనతో మాట్లాడి మరి దేవాది దేవుణ్ణి ఆయన ఆరాధించడానికి మనల్ని సిద్ధపరిచిన గాక. ప్రార్థన చేసుకుని పరిశుద్ధమైన తండ్రి మీ ఘనమైనటువంటి నామమును బట్టి మీ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. తిరిగి గడిచినటువంటి ప్రభుదినం నుండి మరి యొక్క నూతనమైనటువంటి ప్రభుదినం వరకు కాపాడి కనికరించి ప్రభా తిరిగి నూతనమైనటువంటి ప్రభుదినంలో ఆదివారము సాయంకాలము మీ సన్నిధికి రావడానికి మీరు చేసినటువంటి సహాయం బట్టి మీ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కూడు రాగలిగినటువంటి మీ ప్రజలు వందనములు రావాల్సిన ఉన్నటువంటి బిడ్డల కొరకు మరి ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభు. ఇదిగో నాయన మరి చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా మీరు మాతో మమ్మల్ని మీరు సంధించండి. నేను మీ యొక్క వాక్యములకు మేము కనెక్ట్ అయ్యి నేను యెహోషువ ఏ రీతిగా నేను మరి తీర్మానం చేసుకుంటూ వచ్చినాడో నాయన మరి నిన్నే సేవించాలి, మీరెవరిని సేవించినా కూడా నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించదు అనేటువంటి తీర్మానంలోకి రాగలిగినాడు ప్రభా. అలాగే మేము ఈ తీర్మానంలోకి రావడానికి మీ కృపను అనుగ్రహించండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరు ఆస్వాదించవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ యేసు ప్రభు ఘనమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి బ్రతమలు వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యంలో మరి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో మరి 15వ వచనంలో ఒక గొప్ప తీర్మానంలోనికి యెహోషువ రాగలిగినాడు. మరి పై వచనాల్లో మరి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనాల్లో మనం గమనించినప్పుడు మరి అబ్రహాముని, ఇస్సాకును, మరి యాకోబును కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ వచ్చినాడు. వారు మరి అన్య దేవతలను వారు మరి కొలిసినటువంటి వారుగా జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం దేశంలో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారంగా వీళ్ళు కూడా ఏం చేసినారంటే అన్య దేవతలని కొలుస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు. ఆ కారణం బట్టి ప్రభు ఏం చేసినాడు? యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినప్పుడు మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులకు అమ్మోనీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించింది. దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి
వాగ్దానం బట్టి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని దేవుని యొక్క బిడ్డలకి అప్పగించినట్లుగా ఇక్కడ వాక్యంలో మరి చదవబడుతూ వచ్చాం. 12వ వచనం చూసినప్పుడు, మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ కటుకము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీయుల రాజులందరినీ తోలివేసును. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుతున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. ఈ రీతిగా ప్రభు వారిని కనికరించి మరి కట్టినటువంటి గృహాల్లో మరి కష్టపడకుండా మరి వాళ్ళు ఏం చేశారంటే సేద్యపరచకుండానే తోటలో ఉన్నటువంటి పళ్ళు అన్నీ కూడా వారు అనుభవిస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ పై వచనాల్లో మనం చూస్తే అన్య దేవతల్ని వారు కొలిసినట్లుగా చూస్తూ ఉన్నాం. అటువంటి సందర్భంలో మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు వచ్చేసి 23వ అధ్యాయంలో మనం అది విషయాలు మనం చూడవచ్చు. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినంతటిని గైకును అనుసరించుటకు మనసు దృఢము చేసుకుని ఎడమకు కానీ కుడికి కానీ దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల వాసము చేయక వారి దేవతల పేర్లను ఎత్తగా వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజింపగా వాటికి నమస్కరింపగా వాళ్ళు ఏం చేశారంటే వారితో సహవాసం చేస్తూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆ యొక్క అన్య దేవతలను కూడా వీళ్ళు ఏం చేశారంటే మరి కొలుస్తూ వచ్చారు. అటువంటి సందర్భంలో ఇక్కడ యెహోషువ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 7వ వచనంలో 7వ వచనంలో మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము ఏం చేస్తూ వచ్చారు వాళ్ళు? వారితో ఆ యొక్క 6 తెగలు వారితో సహవాసము చేస్తూ వచ్చారు. వారి యొక్క దేవతల్ని కొలుస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు. అటువంటి సందర్భంలో ఇక్కడ యెహోషువ హెచ్చరిక చేస్తూ వచ్చినాడు. 8వ వచనంలో మనం గమనించినప్పుడు, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడిని యెహోవాను హత్తుకొని అంటే దేవుని యెహోవా దేవుని తండ్రి అయిన యెహోవా దేవుని వాళ్ళు ఏం చేశారంటే విడిచిపెట్టేశారు. సాగులు పడకుండా ఆ యొక్క 6 తెగలు సంబంధించినటువంటి ఆ యొక్క అన్య దేవతల్ని వారు కొలుస్తూ వచ్చారు. అందుని బట్టి ఇక్కడ యెహోషువ హెచ్చరిక చేస్తూ వచ్చినారు. యెహోవా దేవుణ్ణి మీరు హత్తుకొని ఉండాలి, ఆయన్ని కొలవాలి, ఆయనకి సాగిలపడాలి అని ఇక్కడ మరి తన దగ్గర ఉన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారికి హెచ్చరిక చేస్తూ వచ్చినాడు. ఇంకా ప్రభు ఏం చేసినాడు వారి పట్ల? యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం అంటూ మీ దేవుడిని యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడని యెహోవాయే. ఎందుకంటే తనతో పాటు మరి ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజల పక్షంగా యెహోవా దేవుడు యుద్ధం చేస్తూ వచ్చినాడు. ఒక పక్క దేవుని విస్మరించిన అన్య దేవతల్ని కొలిసినా కూడా మరి ఒక పక్క సృష్టిస్తూనే దేవుడు వారికి
తోడుగా ఉన్నట్టుగా వాక్యంలో మనం చూస్తాం. 3వ వచనంలో మనం మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. మన పక్షంగా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారికి మనం ఉండగలిగినప్పుడు, మన పక్షంగా మనకి సంభవిస్తున్నటువంటి ప్రతి సందర్భంలో ఆయన మన పక్షంగా యుద్ధము జరిగించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఎరుగుతూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా హెచ్చరిక చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ 23 యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము వచ్చేసి 9వ వచనంలో యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుటి నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకును ఏ మనుషుడును నిలిచి ఉండలేదు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుగును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించుకోవాలను. చూసారండి, వాళ్ళు ఏం చేశారన్నమాట? ఎందుకు ఇక్కడ హెచ్చరించవలసి వచ్చిందనేటువంటిది మనం గమనించినట్లయితే, దేవాది దేవుణ్ణి ప్రేమించకుండా వాళ్ళు ఏం చేశారన్నమాట? అన్య దేవతల్ని వారు కొలుస్తూ వచ్చారు, అన్య దేవతల్ని పూజిస్తూ వచ్చారు. ఆ కారణం బట్టి వీళ్ళను కూడా దేవుడు మరి ఊరుకోలేదు. ఒక పక్క ప్రేమిస్తూనే ఒక పక్క మరి ఏంటంటే బాధపరుస్తూ వచ్చినాడు, నష్టపరుస్తూ వచ్చినాడు. అటువంటి సందర్భంలో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. 24వ అధ్యాయంలో కనుక మనం గమనించినప్పుడు వచ్చేసి 24వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారే ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి వాళ్ళు ఏం చేశారన్నమాట? నది అద్దరు ఉన్నటువంటి ఐగుప్తు ప్రజలు వాళ్ళు ఏం చేశారంటే వారి యొక్క దేవతలను వారు కొలుస్తూ వచ్చారు. అటువంటి సందర్భంలో మరి యెహోషువ వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఆత్మీయంగా మనం గమనించినప్పుడు అన్య దేవతలు అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే, ఎవరైతే దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా కూడా ఒక విగ్రహం కింద చెప్పబడుతూ ఉంటారు. అంతే, దేవాది దేవుని కంటే, ప్రభువు కంటే మరి ఎక్కువగా భార్యని ప్రేమించిన, భర్తను ప్రేమించిన, బిడ్డను ప్రేమించిన, ఉద్యోగమును ప్రేమించిన అది ఒక విగ్రహంగా మరి చెప్పబడుతూ ఉంది. కాబట్టి ప్రథమ స్థానము ఎవరికి ఇవ్వాలి? మనము దేవుని యొక్క బిడ్డలంగా, దేవుని యొక్క దాసులంగా, దేవుని యొక్క ప్రజలంగా మరి అన్నిటికంటే ముఖ్యంగా దేవాది దేవుణ్ణి మనము ఆరాధించవలసినటువంటి వారిగా మనం దేవుని యొక్క వాక్యంలో బట్టి మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇక్కడ మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ద్వంద్వ వైఖరి ఇక్కడ యెహోషువ గమనిస్తూ వచ్చినాడు. ఈ రీతిగా యెహోవా దేవుని సేవించాలంటే 14వ వచనం అంటా ఉన్నాడు, ఆయనను నిష్కపటముగాను. ఎట్లా అంటే యథార్థంగా సత్యము కలిగి దేవుణ్ణి సేవించేటువంటి వారిగా ఉండాలని, యథార్థంగా సేవించే వారిగా ఉండాలని ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 15వ వచనం మనం గమనించినప్పుడు, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచని యెడల, అంటే వారు ఏమన్నమాట? యెహోవా దేవుని సేవించడంలో తప్పిపోయారు, యెహోవా దేవునికి లోబడిలో తప్పిపోయారు, యెహోవా దేవునికి సాగుపట్టడంలో తప్పిపోయారు. అక్కడ ఉన్నటువంటి సంగతులన్నీ కూడా యెహోషువ గమనిస్తూ వచ్చినాడు, పరిశీలన చేస్తూ వచ్చినాడు. వీటికి ఒక తీర్మానంలోనికి తాను రాగలిగినాడు. అబ్రహాము మొదలుకొని ఇస్సాకు, యాకోబు దినాల్లో కూడా ఈ సంగతులు, ఈ సందర్భాలు
జరుగుతూ వచ్చినాయి. అటువంటి సందర్భంలో మరి యెహోషువ ఒక తీర్మానంలోకి వచ్చినాడు. ఆ తీర్మానం ఏంటి? దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు 15వ వచనంలో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో. తన పితరులు ఏం చేశారన్నమాట? అన్య దేవతలను లేక పితరులు సేవించినటువంటి దేవతల్ని వారు సేవిస్తూ వచ్చారు. తర్వాత వచ్చిన లైన్లో మనం గమనించినప్పుడు, అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే, వారి దేవతలను సేవించుదురో. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? నేడు మీరు కోరుకొనిడి. ఒక అవకాశాన్ని ఇక్కడ దేవుని ప్రజలకి యెహోషువ మరి అవకాశం ఇచ్చినాడు. అయితే తర్వాత లైన్ మనం గమనించినప్పుడు, మీరెవరిని సేవింపకోరినను, ఏమండి మీరు ఎవరిని సేవించినా కూడా నాకు పర్వాలేదు, మీ పితరులు సేవించినటువంటి అన్య దేవతలను సేవిస్తారో అది మీ ఇష్టం. అయితే ఆయన అంటామన్నాడు, మీరెవరిని సేవింపకోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను. గొప్ప తీర్మానంలోనికి యెహోషువ రాగలిగినాడు. ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప తీర్మానంలోనికి యెహోషువ రాగలిగినాడు. మనం కూడా, నేను కానీ మీరు కానీ అటువంటి తీర్మానంలోనికి రావాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు, ప్రభు ఇష్టపడతా ఉన్నాడు, ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను గణపరిచే వారిని నేను గణపరిచెదను. ఎవరైతే ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎవరైతే దేవుణ్ణి గణపరిచే వారు ఉంటారో, దేవుణ్ణి ఆరాధించే వారు ఉంటారో, ఎవరైతే దేవునికి సాగిలపడేటువంటి వారు ఉంటున్నారో వారిని ప్రభు ఏం చేస్తారన్నమాట? మరి ఏంటంటే గణపరిచేవాడు ఉంటాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో కనుక మనం మరి ఆలోచించినట్టు ఒక మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు దయచేసి 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనంలో కనుక మనం ఆలోచించినట్లయితే, మనం చూసినట్లయితే, అన్యుల దేవతలను అనుసరింపగయు వాటిని పూజింపగయు నున్న ఎడల. చూసారండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడుతూ వచ్చింది, అన్యుల దేవతలను అనుసరింపకయు. మనము ఎక్కడున్నామో చెప్పండి? క్రైస్తవ దేశంలో లేము. అర్థమైందండి? ఏ దేశంలో ఉన్నాం మనం? అన్య దేశంలో మనం ఉన్నాము. కాబట్టి అన్య దేశంలో ఉన్నటువంటి మనము అన్య దేవతల్ని కొలిసే అవకాశం ఉంటుంది. అర్థమైందండి? అన్య దేశంలో మనం ఉన్నాం కాబట్టి మరి అన్య దేవతల్ని కొలిసేటువంటి ప్రమాదంలో మనం ఉన్నాం. చాలా ప్రమాదంలో మనం ఉన్నాం, చాలా ఇరుకులో ఉన్నాం, హింసలో ఉన్నాం. అయినా కూడా దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. వాక్యం మనం గమనించినప్పుడు, అన్యుల దేవతలను అనుసరింపకయు. అన్య దేశంలో ఉన్నా కూడా అన్య దేవతల్ని మనము పూజ చేయకూడదు, సాగిలపడకూడదు. అది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. దయచేసి నిర్గమాకాండము 20వ అధ్యాయం దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు, నిర్గమాకాండము 20వ వచనము 1వ వచనము మనం గమనించినప్పుడు, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పను. నీ దేవుడిని యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించదని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని ఉండి దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎంతో కఠినమైనటువంటి ఆజ్ఞ. అయితే ఏం చేస్తామన్నారన్నమాట? ఏం చేసినారు? ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు దేవుని ఆజ్ఞను మీరిపోయినారు. మీరి వాళ్ళు ఏం చేశారన్నమాట? విగ్రహాలని పూజిస్తూ వచ్చారు.
అన్య దేవతల్ని అన్య దేవతలు సాగులు పడుతూ వచ్చారు. అయితే ప్రభు విడిచిపెట్టినాడా? వారిని శిక్షించినాడు. అర్థమవుతుందండి. ఆనాడు కాదు, ఈనాడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడం విస్మరించి దేవునికి సాగులు పడకుండా, దేవుని ప్రేమించకుండా, దేవుని పూజించకుండా మనం ఉన్నట్లయితే దేవుడు మనం కూడా విడిచిపెట్టడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు, నిర్గమాకాండము 20:5 మనం గమనించినప్పుడు, ఏలయనగా నీ దేవుని యెహోవాను నేను రాసుము గల దేవుడును. మన ప్రభు ఎట్లాంటి వాడంటే రాసుము కలిగినటువంటి దేవుడు. సామాన్యుడు కాదు, అసమాన్యుడైనటువంటి ఆ దేవుడు. ప్రభు వాక్యంలో రాయబడుతూ వచ్చింది, నీ దేవుడిని యెహోవాను నేను రాసుము గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తూ ఉన్నాడు. ఎంతో నష్టం. ఎవరైతే దేవుని సాగరపడకుండా, దేవుని ఆరాధించకుండా, దేవునికి విజ్ఞాపన చేయకుండా అన్య దేవతలు కొలిచేటువంటి వారుగా ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాము. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు ఏం చెప్తాడన్నమాట? తండ్రుల దోషమును కుమారుల మీదకి. మన తల్లిదండ్రులు కూడా యెహోవా దేవుని యేసుక్రీస్తు ప్రభువారిని సేవించేటువంటి వారిగా లేకపోతే దానికి పర్యవసానంగా ప్రభు మనం కూడా ఆయన శిక్షించేవాడిగా ఉంటాడనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించేవాడిగా కనపడతా ఉన్నాడు. అలాగనే 6వ వచనంలో మనం గమనించినప్పుడు, శిక్షించినటువంటి ఆ దేవుడు ఎవరైతే దేవుడిని ఆరాధించకుండా, దేవుని పూజించకుండా ఉన్నటువంటి వారి విషయంలో తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించేటువంటి ఆ ప్రభువు 6వ వచనంలో రాయబడింది, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ గమనించండి. అంటే మనం నన్ను ప్రేమించి ఆయన్ని ప్రేమించేవారిగా మనం ఉన్నప్పుడు, ఆయన్ని గౌరవించేవారిగా ఉన్నప్పుడు, ఆయనకు మనము సాగపడేటువంటి వారిగా మనం ఉండగలిగినప్పుడు, ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, నిర్గమాకాండము 25:6 రాయబడుతూ వచ్చి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు ఏం చేస్తా ఉన్నాడు అనమాట? కరుణించేవాడుగా. ఎంత అద్భుతమైనటువంటి ఆ దేవుడు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించవలసినటువంటి రీతిగా మనం ప్రేమిస్తూ ఉన్నామా? ఆయనకి సాగపడవలసినటువంటి రీతిగా సాగపడుతూ ఉన్నామా? ఆ రీతిగా ఆయన ప్రేమించే వారిగా ఉన్నప్పుడు, ఆయనకి సాగపడేవారిగా మనం ఉన్నప్పుడు 1000 తరముల వరకు మనలను, మన బిడ్డలను కరుణించేవాడిగా ఉంటాడనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ద్వితీయోపదేశకాండము 28:14 పై వచనంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యం మనం చూస్తా ఉన్నాం. 14వ వచనం, అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న యెడల. పూజిస్తే ఏమి లేదు, దేవుని నమ్మకుండా మారు మనసు పొందినా, బాప్తిసం తీసుకున్నా కూడా ఏ ఉపయోగం లేదు. అన్య దేవతల్ని పూజించే వారిగా ఉన్నప్పుడు ఏ ప్రయోజనము కూడా ఉండదు. అది దేవుని యొక్క వాక్యము ఖండితంగా చెప్తూ ఉంటుంది. తర్వాత లైన్లో మనం గమనించినప్పుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, నీవు అనుసరించి నడుచుకునవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని నీడలా. గైకొనకపోతే లేదు. దేవుని ఆజ్ఞల్ని గైకొనకుండా, అనుసరించకుండా, ఆరాధించకుండా, దేవుని పూజించకుండా, దేవుని ప్రేమించుకుంటుంటే ఏ ప్రయోజనం కూడా లేదు. తర్వాత లైన్లో మనం గమనించినప్పుడు చూడండి, వచ్చేసి గ్రంథ ఉన్నాడు, నీ దేవుని యెహోవా ఆజ్ఞలను వాటి విని వాటిని అనుసరించి గైకొని ఎడలా ఏం చేస్తా ఉన్నాడు అనమాట? యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమి. ఎంత అద్భుతమైనటువంటి మాట. మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను పాటించేవారుగా, గౌరవించేవారుగా,
లోబడేవారుగా, ప్రేమించేవారుగా, సాగలపడేవారుగా మనం ఉండగలిగినప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, యెహోవా దేవుడు అంటా ఉన్నాడు, యెహోవా నిన్ను తలగా పైవాడుగా మరి ప్రభు మన నుంచి వాడు కనపడుతూ ఉన్నాడు. చివరిగా అంటా ఉన్నాడు, నీవు పైవాడుగా. ఏమండి, ప్రభు ఏం చేస్తాడు? మనల్ని దేవుడిని ప్రేమించేవారుగా, ఆయన పూజించేవారుగా మనం ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? నీవు పైవాడుగా, మనలను పైన పెట్టేవాడు ఉంటాడు. మనలను పైన పెడతాడు అన్నమాట, కింద పెట్టాడు. అది దేవుడు చెప్పేటువంటి ఆ మాట. నీవు పైవాడుగా ఉందువు కానీ క్రింది వాడవుగా. మనము క్రింది వారిగా ఉండకుండా మనం పైవారిగా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? యెహోవా దేవుని ప్రేమించాలి, యెహోవా దేవుని పూజించాలి, లేక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆయనకి మనం సాగిపడాలి, ఆయన మాట మనం భయపడాలి. కాబట్టి ఇది పరిశుద్ధమైనటువంటి దినము, ఆదివారము. కాబట్టి ఈ యొక్క దినము దేవునికి ప్రతిష్ఠిత దినము. ఈ యొక్క ప్రతిష్ఠిత దినములో కూడా మనం ఎట్లాగా దేవునికి బిడ్డలమైనటువంటి వారమైనటువంటి మనము ఏ విధంగా ఉండాలనేటువంటి విషయం కూడా మనం చూడవచ్చు. దయచేసి యెషయా గ్రంథము 'ఏ రీతిగా దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ యెషయా భక్తుడు రాస్తా ఉన్నాడు. 58వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినప్పుడు, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా. చూసారండి, ఇక్కడ ఏమంటా ఉన్నాడు ప్రభువారు? ఇక్కడ యెషయా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, నా విశ్రాంతి దినము వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండి నీడలా. విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించాలి. ఏదో రావటం కాదు, వెళ్ళటం కాదు, ఘనంగా దేవాది దేవుణ్ణి కొలవాలి. అంట ఉన్నాడు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని మనం ఏమనుకోవాలంటే, ఇది ఆదివారము వచ్చిందంటే ఆయన ఆరాధించేవారుగా, ఆయన గణపరిచేవారుగా ఉండాలని, ఆయనకి మనం మొక్కేవారుగా నేను ఉండాలి. దేవుని యొక్క మందిరమునకు వెళ్ళి మరి ఆయన్ని ఘనముగా ఆచరించాలనేటువంటిది దేవుని యొక్క వాక్యం మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రము కాదు, నీకు ఇష్టమైన పనులు ఏం చేయాలి చెప్పండి? చేయకూడదు. మనకి ఏదైతే ఎన్నో రకరకాల అవసరాలు ఆదివారమే వస్తాయి. మనకి చుట్టాలు కూడా ఆదివారం వస్తారు. ఏమండి, ఇలాంటి పనులన్నీ కూడా మనం ఏం చేయాలంటే పక్కన పెట్టేయాలన్నమాట. అన్నీ కూడా పక్కన పెట్టి మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని ఎదుట మనం సాగిలపడి ప్రభుని ఆరాధించే వారిగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని పైవారిగా, ఉన్నతమైన వారిగా, ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా, ఉన్నతమైనటువంటి దేవుని బిడ్డలుగా ఆయన మనల్ని కాపాడేవాడుగా, ఆయన మనల్ని దీవించేవాడుగా ఉంటాడు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వకపోతే అంతా నష్టమే. దేవుణ్ణి ప్రేమించవలసినటువంటి రీతిగా, ఆరాధించవలసినటువంటి రీతిగా ఆరాధించకపోతే, ఒక భక్తుడు రాస్తూ వచ్చినాడు, అక్కడ విజయము, ఇక్కడ దేవునికి అక్కడ ఒక ఆయన చెప్పినాడు, విజయ రహస్యం అంటే విజయ రహస్యం అంటే ఆరాధన, స్తుతి. మన యొక్క జీవితములు, ఆత్మీయ జీవితము, మన యొక్క క్రైస్తవ జీవితాలు ఒక విజయ పదములు నడవాలంటే దానికి రహస్యం చెప్పండి? ఆరాధన, స్తుతి, ఆరాధనలు. ఎవరైతే ఆరాధించేవారుగా ఉంటారో, ఎవరైతే స్తుతించేవారుగా ఉంటారో, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఎవరైతే దేవుని సేవించేవారు ఉంటారో ఏం చెప్పండి? అలాంటి వారిని ప్రభు ఏం చేయాలంటే విజయవంతమైనటువంటి జీవితంలో వారికి అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి చివరిగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. యెషయా గ్రంథము 58:13 చివరిలో అంటా ఉన్నాడు, నీకు ఇష్టమైన పనులు చేయు,
వ్యాపారం చేయకుయో. లోక వార్తలు ఏమంటే చెప్పుకొనకుయు ఉండేనే అలా చూసారండి. పొద్దున్న లేచిన తర్వాత పడుకున్న తర్వాత మనకు లోకానుసారమైనటువంటి సంగతులే. లోక వార్తలు కూడా చెప్పుకోకూడదండి. ఆదివారం వచ్చిందండి, ప్రభుదినం వచ్చింది. లోక వార్తలు కానీ వ్యాపారం కానీ ఏమి కూడా మనము చేసుకోకూడదు అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. చివరిగా 14వ వచనంలో చూస్తా ఉన్నాం, నీవు యెహోవా యందు ఆనందించుదవు. ఎప్పుడు ఈ లోక వార్తలు చెప్పుకోకుండా, మనకి ఇష్టమైనటువంటి పనులు చేసుకోకుండా, వ్యాపారం చేసుకోకుండా ఉన్నప్పుడు మన యొక్క జీవితం ఎట్లా ఉంటుంది అన్నమాట? నీవు యెహోవా యందు ఆనందించుదు. యెహోవా యందు మనం ఆనందించేవారు ఉంటా, ఆయన ఆనందించేవారు కూడా. అంత అద్భుతమైనటువంటి మాట రాయబడిందో చూడొచ్చేసి చివరిగా, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ఏం చేద్దామన్నా చెప్పండి. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. అర్థమైందండి. ఇలాంటి లోక వార్తలు కానీ వ్యాపారం కానీ ఏంటి లోకానుసారమైన పనులు అన్నీ కూడా కట్టుబెట్టినప్పుడు దేవుడిచ్చేటువంటి బహుమానం ఏంటంటే, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఉన్నతమైనటువంటి స్థలాల్లో మనం కూర్చుండబెట్టేటువంటి ఆ దేవుడు. ఎంతగా ఆయన స్తుతించినా కూడా ఆయన యొక్క రుణాన్ని మనము తీర్చుకోలేదు, తీరదు అట్లా. కాబట్టి ఇక్కడ ఎలాంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయినటువంటి యెహోవా దేవుని విషయంలో యెహోషువ గొప్ప తీర్మానంలోనికి ఆయన రాగలిగినాడు. చివరిగా చూడొచ్చేసి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం ఇక్కడ ఈయన అంటా ఉన్నాడు. మధ్యలో మనం గమనించినప్పుడు, మీరెవరిని సేవింప కోరుకొనును నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము. గొప్ప తీర్మానంలో రాగలిగినాడు. ఈనాడు నేను కానీ మీరు కానీ మనమందరం కూడా ఈ తీర్మానంలోకి రావాలి. ఈ తీర్మానంలోకి రావాలి. ఎవరు వచ్చినా రాకపోయినా మనకు పర్వాలేదు, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించుదము అనేటువంటి తీర్మానంలోనికి ఇక్కడ యెహోషువ రాగలిగినాడు. తర్వాత వాళ్ళు ఏం చెప్పారన్నమాట? 16వ వచనంలో మనం గమనించినప్పుడు, అందుకు ప్రజలు ఏం చేసినప్పుడు, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తులవుదుము గాక. ఐగుప్తు దేశములో దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి ఏం చేసినాడు దేవుడు? ఐగుప్తు దేశములో దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యన మనలను కాపాడిన యెహోవాయే. ఏంటంటే ఎవరు? చూడండి, యెహోవాయే దేవుడు. సాక్ష్యం ఇచ్చిన వారు కూడా సాక్ష్యం ఇచ్చినారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవునికి పెట్టినారా? నిజమే, వాళ్ళు ఒప్పుకున్నారు. యెహోషువ చెప్పినటువంటి రీతిగా వారు కూడా ఏం చేసినట్టే, మన పితరుల్ని నడిపించినటువంటి ఆ దేవుడే మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడనే విషయాన్ని అక్కడ మరి వారు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి చివరిగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు దయచేసి వాళ్ళు ఏం చేసినప్పుడు, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. 19వ వచనం మనం గమనించినప్పుడు 18 లాస్ట్లో యెహోవానే సేవించుదము, ఆయనయే మా దేవుడిని ప్రత్యుత్తరం ఇచ్చింది. 19 అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధ దేవుడు, రోషముగల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు, మీరు ఆయనను సేవింపలేరని చెప్తా వచ్చినారు. ఏమండి, వారు చెప్పినటువంటి సాక్ష్యము యెహోషువ ఏకైనా నమ్మలేదు. అయితే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? 20వ వచనంలో, మీరు యెహోవాను
విసర్జించి అన్య దేవతలను సేవించిన ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మను క్షీణింపజేయనగా. అయితే వాళ్ళు ఏమన్నారు? జనులు అట్లు కాదు మేము యెహోవానే సేవించదమని యెహోషువతో ఒక తీర్మానం, వీళ్ళు కూడా ఒక తీర్మానంలోకి రాగలిగినారు. 22 అప్పుడు యెహోషువ మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మును గురించి మీరే సాక్షులై ఉన్నారనగా. వాళ్ళు ఏమన్నారు? మేము సాక్షులమే. ఎంత అద్భుతమైనటువంటి సందర్భము అక్కడ జరిగిందో ఆలోచించండి. కాబట్టి 23 అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న ఇంకా ఉన్నాయి, వారి మధ్యలో ఇంకా ఉన్నాయి అన్ని దేవతలు. అలాగైతే ఒక తీర్మానంలోకి వచ్చి రాగలిగినాడు యెహోషువ. ఏమంటామన్నాడు? అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలీయుల దేవుని యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పాను. అందుకు అవును, ఇంకా వారి మధ్యలో ఏమన్నా చెప్పండి, అన్ని దేవతలు ఉన్నాయి, అవన్నీ కూడా తీసేయండి. మీ మనసును మీ హృదయాన్ని యెహోవా వైపు త్రిప్పుకొనండి అని చెప్పినప్పుడు 24లో అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించుదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పు. ఎంత అద్భుతమైనటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి తీర్మానంలోనికి వారు వచ్చారు. ఎంతో ఆనందము, సంతోషము అక్కడ మరి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. యెహోషువ ఎన్నికైతే అక్కడ దేవుని యొక్క ప్రజలు ఇటువంటి తీర్మానంలోనికి రాగలిగినారో, తీర్మానం వచ్చినటువంటి వారి యొక్క జీవితాల్లో ఇక్కడ అంటామన్నాడు ద్వితీయోపదేశకాండం 28:14 ప్రకారంగా వింటున్నమాట, మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టగలిగేటువంటి దేవుడు ఆయన మనకి అండగా ఉంటుండగా ఆయనకి మనం సాగులు పెడతాము. ఆర్థిక ప్రభు మనకి సహాయము చేయనుగాక.